తన ఇంట్లోకి వచ్చిన దెయ్యం పిచ్చుకను చూస్తూ భయపడుతున్న కాకి, "ను- ను- ను- నువ్వా నువ్వు నా ఇంటికెందుకొచ్చావు? నేనేమి నీకు అపాయం తలపెట్టలేదు. ప్రమాదం కానీ నమ్మకద్రోహం కానీ చేయలేదు కదా." భయపడకు కాకి, నేను నిన్నేమీ చెయ్యను. నీకు నాకు ఎలాంటి విరోధం లేదు. శత్రుత్వం అంతకంటే లేదు. మరి నా ఇంటికి ఎందుకు వచ్చినట్టు పిచ్చుక? తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా కాకి? తెలిస్తే నేనెందుకు అడుగుతాను పిచ్చుక? నా గురించి నీకు బాగా తెలుసు కదా. నువ్వు బతికున్నప్పుడు మనం ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం. చనిపోయి దెయ్యం అయ్యాక అన్నీ మర్చిపోయావా పిచ్చుక? ఇప్పుడు నాకు అవన్నీ గుర్తులేవు. ఒకవేళ ఉన్నా గుర్తుకు రావు. నేను వాటిని గుర్తు చేసుకోను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఆ గ్రద్దని తన పిల్లల్ని చంపడం. నిజం చెప్పు కాకి, ఆ గ్రద్ద తన పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుంటుంది? చెప్పు కాకి అని దెయ్యం పిచ్చుక అడుగుతుంటే విచారంగా కిందకు తలపెట్టిన కాకి తనలో తను, గ్రద్ద గురించి తన పిల్లల గురించి చెప్తే ఆ గ్రద్ద ఘోరంగా తన ముక్కుతో పొడిచి పొడిచి చంపుతుంది. తన కాళ్లతో నన్ను 2 ముక్కలు చేస్తోంది. కసి తీరలేదని నా పేగులను, వామ్మో వద్దులే, గ్రద్దతో పెట్టుకోవడం అంత మంచిది కాదు. దానికంటే దెయ్యం పిచ్చుక ఎంతో బెటర్. తెలీదని ఏడుపు ముఖం పెడితే అది నిజమని నమ్మి నన్ను ప్రాణాలతో వదిలిపెడుతుంది, నా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటుండగా కాకిని చూస్తున్న దెయ్యం పిచ్చుక, చూడు కాకి, నువ్వు ఏడుపు ముఖం పెట్టగానే నిన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని మాత్రం అనుకోకు అని అనగానే కాకి షాక్ అవుతుంది. కళ్ళు పెద్దవి చేసి దెయ్యం పిచ్చుకను చూస్తుంది. మళ్ళీ తనలో, వామ్మో, ఇది దెయ్యమయ్యాక మనసులో అనుకుంటున్న మాటలు కూడా వింటోంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని అనుకుంటూ అయోమయంగా చూస్తుంది. అర్థమైంది కాకి, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావు. సరే, ఆ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో నాకు చెప్పొద్దు, నేనే తెలుసుకుంటా. కానీ ఒక్కటి మాత్రం చెప్పు కాకి. ఏమిటి దెయ్యం పిచ్చుక? మనకు పెళ్లి జరిగి మనకు పిల్లలు పుట్టినప్పుడు ఈ గ్రద్ద వచ్చి నన్ను పిల్లల్ని ఎంత బతిమాలినా వినకుండా దారుణంగా కిరాతకంగా నువ్వు చూస్తుండగానే చంపేసి తింటున్నప్పుడు నువ్వేం చేస్తావు? మన పిల్లల్ని, నిన్ను ఆ గ్రద్ద నుంచి రక్షించడానికి నాకున్న శక్తిని బలాన్ని వాడతాను, పోరాడతాను. అయినా కాపాడుకోలేకపోయావు, నువ్వు బలయ్యావు. మన కుటుంబం చావుకు కారణమైన వాడిని దెయ్యమై వేటాడి వెంటాడి చంపేస్తాను. ఇప్పుడు నేను చేస్తున్నది అదే కాకి అని చెప్పి దెయ్యం పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాకి ఊపిరి పీల్చుకుంటుంది. దెయ్యం పిచ్చుక ఒక చెట్టు మీద వాలింది. ఈ గ్రద్ద తన పిల్లల్ని తీసుకొని అడవి నుంచి మాత్రం వెళ్ళిపోలేదు. ఇదే అడవిలో ఎక్కడో ఒకచోట దాక్కుని ఉంది. తన పిల్లల్ని కాపాడుకుంటోంది. కానీ ఎక్కడా, ఎలా? తన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఆహారం కావాలి. గ్రద్ద కానీ గ్రద్ద పిల్లలు కానీ మాంసం తప్ప మరేం తినవు కదా. మరి ఈ గ్రద్ద ఎక్కడి నుంచి మాంసం తీసుకుపోతుంది? ఎలా తీసుకెళ్తోంది? గ్రద్దకి ఎవరో సహాయం చేస్తున్నారు. ఆ చేస్తున్నది ఎవరన్నది తెలుసుకోవాలి. అప్పుడే నేను దాక్కున్న గ్రద్దను చూడగలను, దానిని దాని పిల్లల్ని చంపగలను అని అనుకుంటూ ఉండగా దెయ్యం పిచ్చుకకి పారుతున్న సెలయేరు సౌండ్ వినబడుతుంది. ఇక్కడెక్కడో సెలయేరు ఉన్నట్టుంది. ఆ సెలయేరులో ఏదో కదులుతున్న సౌండ్ వస్తోంది. బహుశా గ్రద్ద కావచ్చు అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి సెలయేరు దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో ఆ సెలయేరులో కొంగ చేపలు పడుతూ ఒక రాయి మీద పెడుతూ కనపడుతుంది. అప్పుడు దెయ్యం పిచ్చుకకు అర్థమైంది, ఈ కొంగే ఇలా చేపలు పట్టి గ్రద్దకు తీసుకెళ్ళిస్తుందని. పిచ్చుక ఒక బండరాయి మీద వాలింది. హలో కొంగగారు అని చెప్పగానే కొంగ చేపలు పట్టడం మానేసి దెయ్యం పిచ్చుకను చూస్తోంది. అంతే, కొంగ హడలిపోతుంది. అక్కడి నుంచి పారిపోవాలని దిక్కులు చూస్తోంది. పారిపోయే ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోతాయి. ఆ తర్వాత నీ ఇష్టం. నన్నేం చేయకు, నన్ను వదిలిపెట్టు. నేను నీ జోలికి రాలేదు, నిన్నేమీ అనలేదు. వదిలిపెడతాను కానీ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో చెప్పు. అది చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను. నిజం చెప్తున్నాను దెయ్యం పిచ్చుక, ఆ గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో తెలీదు. అవునా? సరేలే, ఇంతలా చేపలు పట్టి ఒడ్డుకేస్తున్నావు, ఎవరి కోసం? నా కోసమే పిచ్చుక, నిద్ర పట్టడం లేదని అలా షికారుకొచ్చాను. అప్పుడు నాకు సెలయేరులో ఆడుకుంటున్న చేపలు కనపడ్డాయి. అన్ని చేపలను ఒకేసారి చూడ్డం మొదటిసారి. అంతే, పట్టి పెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి కదా. ఇప్పుడు పట్టి పెట్టుకుంటున్నావు అంతే కదా? అవును, అంతే అంతే. ఎందుకంతలా కంగారు పడుతున్నావు? గ్రద్ద తన పిల్లలతో ఎక్కడుందో నీకు తెలుసు, కానీ చెప్పవు. ఇప్పుడు చూడు అని చెప్పి దెయ్యం పిచ్చుక రాయి పట్టుకుని కొంగ మీదకు దాడి చేసింది.
తలకి దెబ్బ తగలడంతో కొంగ అడ్డం పడింది. దెయ్యం పిచ్చుక అక్కడ్నుంచి ఎగిరి ఆ పక్కనే ఉన్న చెట్టు మీద వాలింది. రాయి మీదున్న చేపలను చూస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత గ్రద్ద నెమ్మదిగా దిక్కులు చూసుకుంటూ ఆ చేపల దగ్గరకొచ్చింది. దెయ్యం పిచ్చుక గ్రద్దను చూసి సంతోషపడింది. మొత్తానికొచ్చావ్, దొరికిపోయావ్ అని గ్రద్ద చేపలను తీసుకొని ఎక్కడికి వెళ్తుందో చూడాలనుకుంటుంది. చేపల కోసం వచ్చిన గ్రద్ద సెలయేరు ఒడ్డున పడి ఉన్న కొంగను చూసింది. కంగారు పడుతూ కొంగను లేపింది. లేకుంగా లేవే, ఏం జరిగిందో చెప్పు, ఎవరు నిన్నెలా గాయపరిచింది అని అడుగుతుండగా దెయ్యం పిచ్చుకొచ్చి గ్రద్ద ముందు వాలింది. అంతే, గ్రద్ద దెయ్యం పిచ్చుకను చూసి అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోతుంటే దెయ్యం పిచ్చుక దాడి చేయడం మొదలుపెట్టింది. కాళ్లతో ముక్కుతో గ్రద్దని పొడవడం, తన్నడం చేస్తూనే గ్రద్ద గాయపరుస్తూ ఉంటుంది. గ్రద్ద బాధపడుతూనే భయపడుతూనే దెయ్యం పిచ్చుక నుంచి తప్పించుకొని రహస్యంగా కట్టుకున్న ఇంట్లోకి వెళ్ళింది. దెయ్యం పిచ్చుక ఆ ఇంటి కిటికీ దగ్గరకొచ్చి వాలింది. ఓహో, నీ పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటున్నావా? ఈరోజు నువ్వు నీ పిల్లలు నా చేతిలో చస్తారు, నా పగ తీరుతుంది అని అంటుండగా గ్రద్ద తెలివిగా తెచ్చిపెట్టుకున్న కిరోసిన్ డబ్బా తీసుకొని దెయ్యం పిచ్చుక మీద పోసింది. అది కిరోసిన్ దెయ్యం పిచ్చుక తెలుసుకునేలోపు గ్రద్ద అగ్గిపుల్ల గీసి దెయ్యం పిచ్చుక మీద వేస్తుంది. అంతే, దెయ్యం పిచ్చుక కాలుతూ గ్రద్ద ఇంట్లోకి వెళ్తుంది. గ్రద్ద తెలివిగా ఆ ఇంటి నుంచి బయటకొస్తుంది. దెయ్యం పిచ్చుక కాలిపోతూ గ్రద్ద పిల్లల కోసం చూస్తుంది. కానీ ఆ ఇంట్లో గ్రద్ద పిల్లలు లేవు. దెయ్యం పిచ్చుక కాలిపోయింది. అదిరిపడే శబ్దాలతో ఆకాశం దద్దరిల్లిపోతుంటే, అతిగా కురుస్తున్న వానకి అడవి మొత్తం అల్లాడిపోతుంటే ఏమాత్రం భయపడకుండా ఆకాష్ కాకి గొడ్డలి పట్టుకుని రాధ పావురం ఇంటికి వచ్చింది. గొడ్డలితో గుమ్మం తలుపు మీద గట్టిగా కొడుతుంది. అంతే, గొడ్డలి వేటుకు ఆ తలుపు 2 ముక్కలవుతుంది. ఎదురుగా రాధ పావురం కనబడుతుంది. లేచావా రాధా? ఇంకా నేనెంత కష్టపడాలో నిన్ను నిద్రలేపడానికని అనుకుంటున్నాను, కానీ నువ్వు నా ఒక్క గొడ్డలి వేటుకు లేచావు అని అంటుంటే రాధ పావురం గొడ్డలి పట్టుకుని ఉన్న ఆకాష్ కాకిని చూసి భయపడుతూ, ఇలా చేయడం అంత మంచిది కదూ ఆకాష్, ఏమైనా ఉంటే రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం, ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు. నేను మంచిగా చెప్తున్నా రాధా, పిల్లల కోసం నా భార్య నీ దగ్గర దాచిన డబ్బు ఇచ్చేయి. దేవతవని దండం పెట్టి వెళ్ళిపోతా, లేదంటే దెయ్యమని తల నరికి డబ్బులను తీసుకువెళ్తా. ఆకాష్, కావ్య నా దగ్గర ఎలాంటి డబ్బులు దాచిపెట్టడం లేదు. అది చేసే కూలి పనులకు వచ్చే డబ్బులు మొత్తం తీసుకొచ్చి నీకే ఇస్తుంది కదా. ఇంకా నా దగ్గర ఎలా డబ్బులు దాచిపెడుతుంది? నువ్వే ఆలోచించు. అబ్బా, మీ ఆడవాళ్లంతా ఒకే మాట మీద భలే ఉంటారు. ఇలా కలిసిమెలిసి ఉండడం అనేది మా మగాళ్లకు ఎందుకుండదో ఏమో. అదంతా నాకు తెలియదు ఆకాష్, ఇక్కడి నుండి వెళ్ళిపో. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. నువ్వెన్ని చెప్పినా నేను వినను. నాకు డబ్బులు కావాలి, ఇవ్వు. అయ్యో ఆకాష్ కాకి, నా దగ్గర కావ్య పిచ్చుక ఎలాంటి డబ్బులను దాచిపెట్టలేదు, నా మాట నమ్ము. నువ్విలా మంచిగా అడిగితే ఇవ్వవు అని గొడ్డలి ఎత్తి రాధ పావురం మీదకు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంతే, రాధ పావురం అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతుంది. అప్పటికి గొడ్డలి ఘాటు పావురం రెక్క మీద పడుతుంది. ఎవరో చెప్పిన మాటలు వింటూ ఇలా తాగేసి రాత్రి పగలు అనే తేడా లేకుండా మా మీద దాడి చేయడం అంత మంచిది కాదు అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రాధపావురం. ఆకాష్ కాకి మరింత కోపంగా ఆలస్యం చేయకుండా రాధపావురం వెనకాలే గొడ్డలి పట్టుకుని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో తన ఇల్లు గుర్తుకు వచ్చింది ఆకాష్ కాకి. అంతే, ఇంటి వైపు వెళ్తూ, కూలీ డబ్బులు దగ్గర పెట్టుకుని నేను తాగడానికి డబ్బులు ఇవ్వమంటే లేవని అబద్ధం చెప్తుందా? ఈ రోజు నా చేతిలో నా భార్యకు చావు తప్పదు, దొంగ మొహంది అని అనుకుంటూ తన ఇంటికొచ్చి తన ఇంటి మీద వాలింది. గొడ్డలితో ఇంటి కప్పు మీద ఒక వేటు వేసింది. అంతే, గొడ్డలి వేటు పడిన చోట ఇల్లు కూలి రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం నుంచి ఆకాష్ కాకి ఇంట్లోకి చూస్తుంది. దీపం వెలుగులో కావ్య పిచ్చుక భయపడుతున్న కీర్తి, సిరి అనే తన 2 కూతుర్లను అక్కున చేర్చుకుని మంచం మీద పడుకుంది. భయపడకండి పిల్లలు, నేనున్నాను కదా అని అంటూ ఇంటిపైనున్న భర్త ఆకాష్ కాకిని చూసింది. ఆకాష్ కాకి నవ్వుతూ, హలో శ్రీమతి గారు, నేను చెప్పిన పని ఇంకా చెయ్యలేదన్నమాట.
నేను చెయ్యనని చెప్పాను కదా. నువ్వే కాదు పెళ్ళామా, లోకంలో ఎక్కడైనా మంచిగా భర్త ఉంటే ఏ భార్య వినదు. కొట్టి చెప్తేనే వింటుంది, తిట్టి చెప్తేనే వింటుంది, చివరికి భయపెట్టి చెప్పినా వింటుంది. నువ్వెలా చెప్పినా నేను వినను. పిల్లలను అనాథలుగా వదిలిపెట్టను. భార్యగా నీతో కలిసి ఉండను. నాకు తెలుసు పెళ్ళామా, నీకు తాళి కట్టిన నాకంటే కడుపున పుట్టిన పిల్లలే ఎక్కువని, ఇష్టమని, మక్కువని. తెలిసినప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు. నేను చీ కొడుతుంటే ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు, ఇలా సాధిస్తున్నావు అని కావ్య పిచ్చుక అనగానే ఇంటిపైనున్న ఆకాష్ కాకికి కోపం వచ్చింది. అంతే, గొడ్డలితో మరొక వేటు గట్టిగా వేసింది. మరొక రంధ్రం ఏర్పడింది. ఆ సౌండ్కి కీర్తి, సిరి పిచ్చుకలు భయపడ్డాయి. అయోమయంగా చూస్తూ, అలా చేయకు నాన్న, మాకు చాలా భయంగా ఉంది. అవును నాన్న, చాలా భయంగా ఉంది. అలా చేయకు నాన్న. ఇంటి మీద ఉంటూ వర్షంలో ఎందుకు తడుస్తున్నావు నాన్న? ఇంట్లోకి రా నాన్న అని కూతురు పిచ్చుకలు అనగానే తండ్రి ఆకాష్కి చాలా కోపం వచ్చింది. కోపంగా, నాన్న అని నన్ను పిలవకండి. నన్ను, నా భార్యని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోండి, లేదంటే నేనే చంపేస్తాను మిమ్మల్ని అంటూ ఆకాష్ కాకి గొడ్డలి తీసుకుని ఇంటి కప్పుకు ఏర్పడిన ఒక రంధ్రం నుంచి కిందకి వచ్చి మంచం మీద వాలుతుంది. కీర్తి, సిరి పిచ్చుకలు మరింతగా భయపడతాయి. ఇలా మమ్మల్ని భయపెట్టడం అంత మంచిది కాదు. మీకు ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు అలా పడుకోండి. నేనిక్కడ పడుకోవడానికి రాలేదు కావ్య. నువ్వు పిల్లల కోసం దాచిపెడుతున్న డబ్బులు ఇవ్వు. నిన్ను, కూతుర్లని వదిలిపెట్టి నేను ఫుల్గా తాగి ఎక్కడో చోట పడిపోతాను. అప్పుడు నీకు నా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? కూతుర్ల మీద నేను ఎలాంటి డబ్బును ఎక్కడ దాచిపెట్టడం లేదు. కూలి పనులకు వెళ్తున్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి నీకే ఇస్తున్నాను కదా. నాకు కూడా ఓపిక లేదు కావ్య. డబ్బులిస్తే నీ పిల్లలు బతుకుతారు, లేదంటే వాటిని చంపేస్తాను అని బెదిరిస్తుంటే కావ్య పిచ్చుక సమయస్ఫూర్తితో ఆలోచించి, ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, పిల్లల్ని మాత్రం ఏం చెయ్యొద్దు నువ్వు డబ్బులు ఇస్తానంటే నేను పిల్లల్ని ఎందుకు చంపుతాను చెప్పు అని చెప్పగానే కావ్య పిచ్చుక మంచం మీద నుంచి ఎగిరి కారం పొడి ఉన్న డబ్బా దగ్గరకు వచ్చింది. కారం పొడిని తీసుకుని ఆకాష్ కాకి దగ్గరకు వచ్చి ఆకాష్ కాకి మీద పోసింది. అంతే, కారం కారం అంటూ అల్లాడిపోతుంటే కావ్య పిచ్చుక మాత్రం తన కూతురు పిచ్చుకలను తీసుకుని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. వర్షంలో తడుస్తూ కీర్తి, సిరి కూతురు పిచ్చుకలను తీసుకుని ముందుకు వెళ్తుండగా ఒకచోట చెట్టుకు కట్టిన ఉయ్యాల కనపడుతుంది. పిల్లలను తీసుకుని ఆ ఉయ్యాల దగ్గరకు వచ్చింది. పిల్లలు, మీరు భయపడకుండా ఈ ఉయ్యాలలో ఉండండి, నేను మీ నాన్న మీ దగ్గరకు రాకుండా చూస్తాను అని కావ్య పిచ్చుక ఆకాశంలోకి ఎగిరి దిక్కులు చూస్తూ ఉండగా ఆకాష్ కాకి ఆవేశంగా గొడ్డలి పట్టుకుని వర్షంలో తడుస్తూ, నన్ను ఇంతలా మోసం చేస్తావా? ఈ రోజు నుంచి నిన్ను, నీ పిల్లల్ని ఎవ్వరు కాపాడలేరు అని అనుకుంటూ ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు దగ్గర ఊగుతున్న ఉయ్యాల కనబడింది. అంతే, ఆకాష్ కాకి చెట్టు దగ్గరకు వచ్చింది. ఆకాశంలో ఎగురుతూ దిక్కులు చూస్తున్న కావ్య పిచ్చుకకి ఉయ్యాల దగ్గరకు వచ్చిన ఆకాష్ కాకి కనబడింది. వెంటనే అక్కడికి వస్తుండగా ఆకాష్ కాకి రాక్షసిలా నవ్వుతూ గొడ్డలితో ఉయ్యాల తాళ్లని నరికేస్తుంది. అంతే, ఉయ్యాల వెళ్లి వరదలో పడుతుంది. వరదలో కీర్తి, సిరి పిచ్చుకలు కొట్టుకుపోతుంటే ఆకాష్ కాకి సంతోషంగా నవ్వుతూ కావ్య పిచ్చుక రెక్కని పట్టుకుని లాక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది.